జై శ్రీకృష్ణ. కృష్ణయ్య లాంటి బాల్యం కావాలని మనలో చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే ఇద్దరమ్మల ముద్దుల బిడ్డగా, గోపికలకు ఇష్టమైన వాడిగా, స్నేహితులకు అల్లరి కృష్ణయ్యగా ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనవాడు. ఇదే అందరికీ తెలిసిన కృష్ణుని బాల్యం. కాని ఎవరన్నారండి కృష్ణుని బాల్యం ఆనందకరమైందని? శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్రవంశానికి, తండ్రి యాదవ వంశానికి చెందినవారు. శ్రీకృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించాడు. శ్రావణ మాసం అష్టమి తిథి రోహిణి నక్షత్రాన బుధవారం నాడు రాత్రి సమయంలో జన్మించాడు. శ్రీకృష్ణుని జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకి. పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద. సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. ఇక కృష్ణుని జన్మస్థలం మధుర. అయితే కృష్ణుణ్ణి వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో పూజిస్తారు. మధురలో కన్నయ్య అని, ఒడిశాలో జగన్నాథ్ అని, మహారాష్ట్రలో విఠల విఠోబా అని, రాజస్థాన్లో శ్రీనాథుడని, గుజరాత్లో ద్వారకాధీశుడు అని, ఇక రాంచోడ్ ఉడిపి కర్ణాటకలో కృష్ణ అని పిలుచుకుంటారు. ఇక శ్రీకృష్ణుని భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ. శ్రీకృష్ణుడు తన జీవిత కాలంలో 4 మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు కుస్తీదారైన చాణుర, మేనమామైన కంసుడు, ఇక అత్త కొడుకులైన శిశుపాలుడు, దంతవక్రుడు. కృష్ణుడు దట్టమైన నీలి రంగు కలిగిన శరీరంతో పుట్టాడు. అందువల్ల గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. అంతేకాదు, నల్లగా పొట్టిగా ఉన్నాడంటూ, పెంచుకున్నవాడంటూ అందరూ శ్రీకృష్ణుణ్ణి ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. కృష్ణయ్య బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతోనే సాగింది. అడవి తోడేళ్ల ముప్పు, కరువు వల్ల 9 వయసులో శ్రీకృష్ణుడు గోకులం నుంచి బృందావనానికి మారాల్సి వచ్చింది. అప్పటి నుంచి 14-16 వయసు వరకు బృందావనంలోనే ఉన్నాడు. అప్పుడే తన సొంత మేనమామైన కంసుణ్ణి మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులకు చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. ఆ తర్వాత మళ్లీ ఎన్నడూ బృందావనానికి తిరిగి వెళ్లలేదు. ఆ తరువాత కాలయవన అనే సింధు రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకు వలస వెళ్లాల్సి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సహాయంతో జరాసంధుణ్ణి గోమంతక కొండ వద్ద ఓడించాడు. ఇంతకీ గోమంతక కొండ ఏమిటో తెలుసా? ఇప్పటి గోవా. అటు తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణుడు ద్వారకను పునర్నిర్మించాడు. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క ఆశ్రమానికి తరలి వెళ్లాడు. తన విద్యాభ్యాసం తర్వాత పాండవుల వనవాసాన్ని గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అయిన ద్రౌపదిని పాండవులకిచ్చి వివాహం చేశాడు. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించాడు. పాండవులు ఇంద్రప్రస్థ నగరాన్ని ఏర్పాటు చేసి రాజ్యాన్ని స్థాపింపజేశాడు. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడమే కాకుండా రాజ్యం నుంచి వెళ్లగొట్టినప్పుడు పాండవులకు తోడుగా నిలిచి కురుక్షేత్రంలో విజయం పొందేట్టు చేశాడు. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరం నీట మునిగిపోవడం స్వయంగా చూశాడు. శ్రీకృష్ణుని జీవితం విజయవంతమైందేమీ కాదు. జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపింది లేదు. జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి ఎవరికీ అంకితమవ్వలేదు. గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడైనప్పటికీ తాను ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికాడు. మామ కంసుణ్ణి కడతేర్చిన మల్లయోధ కృష్ణుడైనా, రుక్మిణి కళ్యాణ ఘట్టంలోని మోహన కృష్ణుడైనా,
కౌరవ సభలో పడతి పరువు నిలిపిన అభయకృష్ణుడైనా, పార్థుడికి లక్ష్యోపదేశం చేసిన గీతాకృష్ణుడైనా ఆ బహుముఖ వ్యక్తిత్వానికి మూలాలు రేపల్లెలో ఉన్నాయి. యశోదానందుల పెంపకంలో కనిపిస్తాయి. అందరిలాగే బాలగోపాలుడు అచ్చమైన అమ్మకూచి. గోకులానికంతా గోమేధికం. చుట్టూ పచ్చని ప్రకృతి, కనుచూపు మేర కొండలు గుట్టలు, ప్రతి పెరట్లో పాడి పశువులు లేగదూడలు, నువ్వే సమస్తమంటూ నెత్తినెత్తుకునే నేస్తాలు. పల్లెలోని ప్రతి ఇల్లు బాలకృష్ణుని పెంపకంలో పాలు పంచుకుంది. మేమంతా నీవారమే అనే ధైర్యమిచ్చింది. కాబట్టే అడ్డాల నాడే మొదలైన కష్టాల్ని ఆ బిడ్డడు అంత ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. పుట్టి పుట్టగానే వెదురు బుట్టలో కుదురుగా పడుకుని ఉంగాలు పాడుకుంటూ యమునను దాటింది మొదలు మళ్లీ మధురకు వెళ్లి కంసమామను కడతేర్చే వరకు బాలకృష్ణుని అనుభవాలు అందరికీ తెలిసిన అనగనగా కథలైతే కొందరికి మాత్రమే తెలుసు ఆ చిన్ని కన్నయ్య కష్టాలు. మన ఇంటి బిడ్డల్లాగే చిన్ని కృష్ణయ్య చాలా అల్లరి చేసేవాడు. అమ్మమ్మా, నిక్షేపమైన వెన్నకుండను పగలగొడతాడా మరి? యశోద కూడా విసిగిపోయేది. ఓ దశలో యశోదమ్మ కూడా ఆవేశంతో ఊగిపోయింది. ఇప్పటి తల్లుల్లాగే చిలిపి కృష్ణుడి చెవి మెలితిప్పాలన్నంత కోపం వచ్చిందామెకు. అమ్మ మనస్సు తెలిసిన వాడికి అమ్మ ఆలోచన మాత్రం తెలియకుండా ఉంటుందా? లేడి పిల్లలా పరిగెత్తేసేవాడు. వెనకాలే యశోదమ్మ. చిక్కడు సిరి కౌగిటిలో జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, జిక్కడు శృతి లతికావళి జిక్కెనతడు లీల దల్లి చేతన్ రోలన్. సిరిదేవతకే దొరకనివాడు, యోగులకే అందనివాడు, వేదాలకే అంతుపట్టనివాడు ఓ తల్లికి మాత్రం చీటికెలో చిక్కాడు. అంతే, ఓ తాడు తీసుకొచ్చి అనంతకోటి జీవరాశికి ఆధారమైన వాడిని రోటికి కట్టేసింది ఆ తల్లి యశోదమ్మ. తాడు శరణాగతికి తార్కాణమైతే రోలు తల్లి ప్రేమకు ప్రతీక. ఇద్దరి మధ్య అనుబంధం అంతగా చిక్కబడినప్పుడు ఏ పసివాడు తల్లికి చిక్కకపోవడం అనే సమస్యే ఉండదు. బిడ్డ అమ్మలో సగమైతే అమ్మ బిడ్డలో సగం. అర్ధనారీశ్వరాన్ని తలపించే లోతైన తత్వమిది. కాబట్టే పోతనామాత్యుడు తల్లి కొడుకులిద్దర్నీ కలిపి కొలిచాడు. మహానందాంగనా డింభకున్ అంటూ నందగోపుని ఇల్లాలైన యశోదమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న బాలకృష్ణుణ్ణి భక్తిపూర్వకంగా ధ్యానించాడు. ఎవరన్నారండి చిన్ని కృష్ణుడి జీవితం ఆనందమయమని? ఏ పసివాడు అనుభవించనన్ని కష్టాలు చూశాడు చిన్ని కన్నయ్య. ఊచల వెనుక ప్రసవం, కారాగారమే జన్మస్థలం, పుట్టుకతోనే తల్లికి దూరమైన బిడ్డ, ఎత్తుకుని ముద్దాడాల్సిన మేనమామ కత్తులు నూరుతూ అల్లుణ్ణి హతమార్చమంటూ నలుదిక్కులకు అసురగణాలను పంపాడు. తొలి దాడి పోతనతోనే మొదలైంది. పసిపాపల్ని మింగేసే ఆ పాపాత్మురాలు తన చనుల చేదుతో చిన్ని కృష్ణుణ్ణి చిదిమేయాలని చూసింది. ఆ ఎత్తు పారలేదు. రాకాసి ఒంట్లోని సత్తువనంతా పీల్చేశాడు కన్నయ్య. అంతే, కొండలా కుప్పకూలింది ఆ రక్కసి. అయితేనేం, ఆ రెప్పపాటు కాలంసేపు మాతృత్వ అనుభూతిని ఆస్వాదించింది. ఆ అదృష్టమే పూతన పాపకర్మల్ని శుభ్రంగా కడిగేసింది. ఆమె శవం కాలిపోతున్నప్పుడు 1.5 యోజనాల మేర సుగంధ పరిమళాలు వ్యాపించాయట. ఒక్క గుక్క విషపు పాలిచ్చిన పూతనకే ముక్తి లభిస్తే ముప్పోటలా బొజ్జనింపిన యశోదమ్మకు ఇంకెన్ని సద్గతులు ప్రాప్తించి ఉంటాయో అని ఆశ్చర్యపోయాడు పోతన. భాగవతంలోని 10వ స్కంధంలో అమ్మపాల ప్రస్తావన అనేక మార్లు వస్తుంది. శకటాసుర సంహార ఘట్టంలోనూ అనన్య సామాన్యంగా మాతృమూర్తి స్తన్య మహాయజ్ఞ వర్ణన చేశాడు భక్తకవి. జగముండి బండి బూచాడిని ఒక్క తన్నుతో మన్ను చేసిన తరువాత యశోదమ్మ కొడుకు ఎందుకో ఏడుపులంకించుకున్నాడు. కృష్ణుని గొంతు వినేసరికి పరిగెత్తుకొచ్చేసింది ఆ మాతృమూర్తి. బిడ్డ ఆకలిని కనిపెట్టి పోషక భాండాన్ని నోటికందించింది.
అలసితివి కదన్నా, యాకుంటివి కదన్నా, మంచి అన్నా, ఏడ్పు మానుమన్నా, చన్ను గుడువమన్నా, సంతసపడమన్నా అంటున్నప్పుడు ఆ తల్లి సృష్టిలోని మాతృజనానికంతా ప్రతినిధిలా అనిపిస్తుంది. బిడ్డకు 5-6 నిండే వరకు తల్లిపాలు కొనసాగించవచ్చునని సూచిస్తారు పోషక నిపుణులు. యశోదమ్మ కూడా ఆ సూత్రమే పాటించినట్టుంది. అమ్మా, చనుబువ్వ పెట్టవా, ఆకలేస్తోంది అని నోరారా అడిగేంత వయసు వచ్చే వరకు బాలకృష్ణుడికి పాలు పడుతూనే ఉంది ఆ తల్లి. చిట్టి తండ్రి, నువ్వు ఆడుకుంటున్నప్పుడు గోవిందుడు, నిద్రిస్తున్నప్పుడు మాధవుడు, నడుస్తున్నప్పుడు వైకుంఠుడు, కూర్చున్నప్పుడు శ్రీపతి, భోంచేస్తున్నప్పుడు యజ్ఞభుజుడు నీకు తోడుగా ఉంటారు అంటూ జగద్రక్షకుడి చేతికి రక్షరేఖలు కట్టేవారట నందగోకుల కాంతలు. ద్వాపరులోనే కాదు, కలియుగంలోనూ ముద్దు బాలల చుట్టూ గద్దల్లా కాపు కాసిన అసుర గండాలు అనేకం. కృష్ణయ్యను వేధించిన శకటాసురులు, వత్సాసురులు, తృణావర్తులు, పూతనలు, బకాసురలు, మరో రూపంలో ఇంకో మార్గంలో అభం శుభం తెలియని బాల్యంపై దాడి చేస్తూనే ఉన్నారు. ఆడుకునేటప్పుడు అంటువ్యాధులు, బడికి వెళుతున్నప్పుడు గాలిధూళి, చిరుతిళ్లు తింటున్నప్పుడు క్రిమికీటకాలు ఆరోగ్యాన్ని హరించకుండా చిట్టి తల్లులకు, చిన్ని తండ్రులకు మనం రక్షణ కవచం నిర్మించాలి, పోషకాల బలమివ్వాలి. ఇవన్నీ చిన్నారి కన్నయ్యకు ఆ తల్లి అందిస్తూనే ఉంది. బాల్యానికి ఆటలే బలం. ఎగరాలి, గెంతాలి, కొండలెక్కాలి, పరిగెత్తాలి, చెరువులీదాలి, నృత్యాలు చెయ్యాలి. ఇవన్నీ చేస్తూనే కన్నయ్య వెన్నను కూడా దొంగతనం చేశాడు. తల్లితో దెబ్బలు కూడా తిన్నాడు. గోకులంలో ఉన్నంతకాలం కృష్ణుడు ఏ గురుకులానికి వెళ్లలేదు. అమ్మ ఒడిలోనే అక్షరాలు దిద్దుకున్నాడు. పురాణ కథలు విన్నాడు. కళలపై మక్కువ పెంచుకున్నాడు. మురళీనాదంలో ఆరితేరాడు. స్నేహితులతో కలిసి యుద్ధ విద్యలు సాధన చేశాడు. ఆటపాటలకైతే అంతే లేదు. నేను గోపాలుణ్ణి, మీరు ఆలమందలు అంటూ ఆవులాట ఆడేవాడు. నేను ప్రభువును, మీరు భటులు అంటూ రాజాట కూడా ఆడేవాడు. నేను చోరుణ్ణి, మీరు రక్షక భటులు అంటూ దొంగాట కూడా ఆడాడు. ఒక్కటేమిటి, గోకులమంతా మోహనకృష్ణుని క్రీడా మైదానమే. నీళ్లు కనిపించగానే గుబుక్కన దూకేసేవాడు. మట్టిని చూడగానే ఒళ్లంతా పురుముకునేవాడు. స్తంభాల్ని పట్టుకుని ఉయ్యాలలూగేవాడు. పందాలు కట్టుకుని చెట్టు మీది పండ్ల గుత్తులకు గురిచూసి రాళ్లు విసిరేవాడు. ఆటపాటలతో శరీరం దృఢపడుతుంది, మనస్సు వికసిస్తుంది, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి, భావ వ్యక్తీకరణ పదులు తేలుతుంది. ఆ సత్తువతోనే కంస చాణాసురులను మర్దించాడేమో. ఆ అనుభవంతోనే పాండవ సైన్యాన్ని నడిపించాడేమో. ఆ మాట తీరుతోనే రాయబార ఘట్టంలో చెల్లియో చెల్లకో అంటూ దుష్ట చతుష్టయానికి హెచ్చరికలు పంపాడేమో. కష్టాలమయమైన తన జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ, ప్రమాదాలను తట్టుకుంటూ, ఆపదలకు ఎదురొడ్డుతూ తన బాల్యాన్ని గడిపాడు కన్నయ్య. కృష్ణుడు పుట్టిన అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమి అని, జన్మాష్టమి అని పిలుచుకుంటూ ఉంటారు. పేరు ఏదైనా జగన్నాటక సూత్రధారి అవతరించిన రోజంటే భక్తులకు సంబరమే కదా. ప్రతి ఇంటా ఉన్న చిన్న పిల్లలందరూ చిన్ని కృష్ణుని వేషధారణలో కనిపిస్తూ ఇల్లంతా కలయ తిరుగుతూ ఉంటే ఆ సందడి చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యంగా కీర్తనలు, కోలాటాలు, ఉట్టి కొట్టడాలు, అలంకరణలు, నైవేద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే జీవితమంతా ఇలాగే ఉంటే ఎంత బావుంటుంది అని అనుకోనివారు ఉండరు. అప్పుడే పుట్టిన కన్నయ్య పట్ల ఉన్న భక్తిని చాటుకునేందుకు కృష్ణాష్టమి రోజున భక్తులు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము విడు అని పాడుకుంటూ గుమ్మం నుంచి పూజా మందిరం వరకు పిండితో కృష్ణ పాదాలను వేసి మురిసిపోతూ ఉంటారు. వెన్న, అటుకులతో చేసే ప్రసాదాలు, మిఠాయిలు వంటివన్నీ కృష్ణునికి నివేదించి స్వామి పట్ల తమ భక్తిని చాటుకుంటారు.
కన్నయ్యే ప్రపంచంగా బ్రతికే మరికొంతమంది భక్తులైతే కన్నయ్య కోసం వస్త్రాలు, పవళింపు సేవ కోసం ఉయ్యాలలు, మంచాలు, కిరీటాలు, నగలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసుకుంటారు. అంతేకాకుండా వారు కన్నయ్యకి నివేదించే నైవేద్యాలు ఎన్ని రకాలో తెలుసా? 56 పదార్థాలు. దీన్నే ఛపన్ భోగ్ అంటారు. ఛపన్ అంటే 56 అని, భోగ్ అంటే నివేదన అని అర్థం. ఓసారి ఇంద్రుడు కృష్ణుడి మీద కోపంతో ఎడతెరపిలేని వర్షాన్ని కురిపించాడట. దాంతో శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధనగిరిని పైకెత్తడంతో గోకులవాసులంతా ఆ కొండ కిందే తలదాచుకున్నారు. 7 రోజులు కృష్ణుడు ఆ పర్వతాన్ని అలా వేలిమీద ఎత్తి పట్టుకునే ఉన్నాడు. చివరికి ఇంద్రుడు కృష్ణుణ్ణి క్షమాపణ కోరడంతో ఆ వర్షం ఆగింది. అయితే ఆ వారం రోజులు నందనందనుడు ఏమీ తినలేదని తెలిసి ఊరివాళ్లంతా బాధపడిపోయారట. కన్నయ్య ఆహారపు అలవాట్లు తెలుసుకునే ప్రయత్నంలో రోజూ కన్నయ్యకు 8 సార్లు భోజనం పెడతానని యశోద చెప్పడం జరిగింది. దాంతో అంతా 8 పూటల భోజనాన్ని 7 రోజులకు సరిపడా తయారు చేసి తీసుకువెళ్లారట. సూటిగా చెప్పాలంటే 7 అంకెను 8తో గుణిస్తే 56 అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి ఈ ఛపన్ భోగ్ సంప్రదాయం వచ్చింది. అందుకే జన్మాష్టమి నాడు నందకిశోరునికి 56 రకాల పదార్థాలను నివేదిస్తారు. వాటిల్లో రసగుల్లా, లడ్డు, జిలేబీ, రబడి, మూంగ్ దాల్ హల్వా వంటివన్నీ ఉంటాయి. అన్ని రకాల పదార్థాలను చెయ్యలేని వారి కోసం మిఠాయి వాలాలు ఇప్పుడు 56 రకాల తినుబండారాలున్న స్వీట్ బాక్సుల్నే తయారు చేసేస్తున్నారు. అంతేనా, వాటి కోసం విడిగా థాలీ కూడా దొరుకుతోంది. చిన్న చిన్న కప్పులుండే ఈ బడా థాలీలో కన్నయ్యకు 56 రకాల పదార్థాలను సులువుగా అమర్చి నివేదించవచ్చు. పూజకు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం వాసుదేవం హృషికేశం మాధవం మధుసూదనం వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం గోవిందమచ్యుతం దేవం అనంతం అపరాజితం అదోక్షజం జగద్బీజం సర్గః స్థిత్యంత కారణం అనాది నిధనం విష్ణుం త్రిలోకేశనం త్రివిక్రమం నారాయణం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం పీతాంబరధరం దివ్యం వరమాలా విభూషితం శ్రీవత్సాంకం జగద్దామ శ్రీపతిం శ్రీధరం హరిం యం దేవం దేవకీదేవి వసుదేవా నదీ జనత్ గోపస్య బ్రాహ్మణో గుప్తై తస్మై బ్రహ్మాత్మనే నమః. ఈ విధంగా స్తోత్రం చెప్పుకుని స్వామికి నివేదన చేసి అర్చించుకోవాలి. కన్నయ్య గురించి ఇంత చెప్పుకున్న తర్వాత మనసుకి బాధగా కష్టంగా ఉన్న ఆ కృష్ణయ్య నిర్యాణం గురించి కూడా మనం చెప్పుకోవాలి. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తరువాత అడవిలో జరా అను వేటగాడి చేతిలో నిర్యాణం జరిగింది. జై శ్రీకృష్ణ.